ఛాంపియన్స్ ట్రోఫీ క్లైమాక్స్ కి చేరుకుంది. టైటిల్ పోర్లో భారత్ న్యూజిలాండ్ ఢీకొనబోతున్నాయి. సమఉజ్జీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. ఫైనల్ వార్లో భారత్ చెలరేగుతుందా లేదంటే న్యూజిలాండ్ పంజా విసురుతుందా? సూపర్ సండే మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య సూపర్ సండే ఫైట్ కి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మరింత అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు అలాగే వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. వెంకటేష్ గారు ఎట్లా చూస్తున్నారు? మీ అంచనా ఏంటి? ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, దుబాయ్ని దున్నేసేది ఎవరని మీ అంచనా? సో ఇప్పుడు ఫైనల్ అనేది మ్యాచ్ అనేది న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం ముందు ఆల్రెడీ న్యూజిలాండ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో మనం ఆడాం కాబట్టి సో ఇండియాది ఆల్మోస్ట్ పై చేయి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. బట్ న్యూజిలాండ్ అయితే పొజిషన్ అయితే మాత్రం బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మన రచిన్ రవీంద్ర కానీ విలియమ్సన్ కానీ మొత్తం టోటల్ మీద వీళ్ళంతా లాథమ్ కానీ మొత్తం వీళ్ళందరూ కూడా ఫుల్ మిచిల్ కానీ వీళ్ళందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే మన స్పిన్నర్స్ తో సేమ్ మన స్పిన్నర్స్ ఎంత పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు కూడా స్పిన్నర్స్ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన స్పిన్నర్స్ 21 వికెట్స్ తీశారు. సో వాళ్ళ స్పిన్నర్స్ కూడా ఆల్మోస్ట్ 17 వికెట్స్ తీశారు. సో దుబాయ్ వికెట్ అనేది ఆల్మోస్ట్ స్లో వికెట్ కాబట్టి స్పిన్నర్స్ కి సహకరిస్తుంది కాబట్టి సో ఈ మ్యాచ్ అయితే చాలా రంజుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 240 to 262 స్కోర్ అనేది చాలా ఎనఫ్ స్కోర్ అండి ఆ వికెట్ మీద. సో అందువల్ల ఏంటంటే సో ఫస్ట్ బ్యాటింగ్ అయినా మనకి యాక్చువల్లీ టాస్ అనేది చాలా కీలకంగా మారిందండి. సో ఫస్ట్ బాగా టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకుంటే ఒక 270 టార్గెట్ కానీ పెడితే మాత్రం మ్యాచ్ మన చేతిలో ఉంటుందండి. అలాగే దుబాయ్ లో టీమిండియా వరుస విజయాలు చూసాం మనం. సో అలాగే అన్ని మ్యాచ్లు కూడా ఇదే దుబాయ్ వేదిక. ఇది రోహిత్ శర్మకు అడ్వాంటేజ్ అంటారు. అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి ఇండియా మ్యాచ్లకు సంబంధించి, ఇండియా ఆడిన మ్యాచ్ల వేదికకు సంబంధించి. యాక్చువల్లీ చెప్పాలంటే దుబాయ్ అనేది మనకి అచ్చొచ్చిన, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ కూడా మనం దుబాయ్లో ఆడాం కాబట్టి సో అట్మాస్ఫియర్ కానీ అక్కడ వాతావరణం కానీ కంప్లీట్ గా మనకు అంత అవగాహన ఉన్నది టీం మీద అంతటికి. సో ఆల్మోస్ట్ మనకి రోహిత్ శర్మ గెలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే న్యూజిలాండ్ తో కూడా మనం ప్రీవియస్ కూడా అక్కడే దుబాయ్లో ఆడాం కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి మ్యాచ్ సెమీఫైనల్స్ ఆడవలసి వచ్చింది. సో ఆ చేంజింగ్స్ లో వాళ్ళకి డిఫరెన్స్ అయితే వస్తుందండి. ఎందుకంటే 5th మ్యాచ్ ఇప్పుడు ఇండియా ఆడబోతుంది అక్కడ. సో ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఇండియాకి కలిసి వచ్చే పొజిషన్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే పాకిస్తాన్ తో ఏదైతే మ్యాచ్ మనం ఆడామో ఆ వికెట్ వీళ్ళు ఇస్తున్నారనేసి ఒక ఐడియా, ఒక ఊహాగానాలు నడుస్తున్నాయి. సో అదైతే మాత్రం 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ వికెట్ అనేది పొజిషన్ అంతా చూస్తే 260 స్కోర్ అనేది చాలా ఎనఫ్ అండి ఆ వికెట్ మీద.